ఎస్సీటీ ప్రధాన ఉపాధ్యాయులు గారు మనతో ఉన్నారు. సో మరి ఆయన ఈ కార్యక్రమం గురించి ఏం మాట్లాడతారో మరి విజయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్? నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి చాలా సంవత్సరాల తర్వాత మేము కూడా మా విద్యార్థి దశలో మేము తెలుసుకున్నటువంటి విషయాల్ని ఈరోజు రిటైర్మెంట్ టైంలో నేను తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు కూడా పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని, పుస్తకాల్లో ఉండే సమాచారాన్ని ఆధారంగా ఇలా ఉంటాయని చెప్పి థియరిటికల్గా మాత్రం మాకు తెలుసు. కానీ ఇంత డెప్త్గా ఉంటుందనే విషయం మాకు కూడా తెలియదు అనమాట. ఈరోజు జిల్లా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ముఖ్యంగా సుబ్రహ్మణ్యం సార్ గారు ఆయన నిజంగా మేము చాలా అదృష్టవంతులం. అలాంటి ఉపాధ్యాయులు మన జిల్లాలో ఉండటం, ఒక బయలాజికల్ సైన్స్ టీచర్ అయినప్పటికీ కూడా ఆయన ఇలాంటి ప్లానటరీ సిస్టమ్ మీద ముఖ్యంగా ఫిజిక్స్ మీద మక్కువ ఏర్పరచుకొని ఇంత రిస్క్ తీసుకొని ఎక్కువగా శ్రమిస్తూ చేయడం అనేది పైగా మా 2000 పైగా ఉన్నటువంటి ఈ పాఠశాలలో విద్యార్థులు పాఠశాలలో ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా కష్టం. అయినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా మనం ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పిల్లలందరికీ ఈ విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం చూడాలి. అసలు చంద్రుడు అంటే కేవలం కథలుగా చెప్పడం కాదు, వాళ్ళు స్వయంగా టెలిస్కోప్ ద్వారా చూడగలిగితే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది, ప్రత్యక్ష అనుభూతి అనమాట. ఈ అనుభూతిని అందరూ కూడా మేము వీలైనంత వరకు ప్రతి విద్యార్థికి కూడా అనుభూతి కలిగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఆ దిశగా మేము విజయం సాధిస్తున్నాం అనుకుంటున్నాం. కేవలం పుస్తకాలు అంటే బుకిష్ నాలెడ్జ్కి పరిమితం కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పరచడం వల్ల వాళ్ళు ఏదో కేవలం కమర్షియల్గా ఆలోచించి ఏదో డబ్బు కోసమే లేదా పెద్ద జీతాల కోసం ఉద్యోగాలు వెళ్ళాలని కాకుండా ఒక మంచి శాస్త్రవేత్తగా ఎదగాలనేటువంటి ఆలోచన, ఆ బీజం వాళ్ళ మనసులో పడుతున్న ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే